సివిల్ సప్లైకు సంబంధించి ప్రతి రేషన్ కార్డుదారుడు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని నెల్లూరు జిల్లా మనుబోలు తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య సూచించారు. మండలంలో 2081 మంది ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నారని, వారు కూడా ఈ కేవైసీ చేసుకుంటే సజావుగా రేషన్ పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా సమస్యలపై అర్జీలు స్వీకరించి ఆన్లైన్ చేసి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా మనుబోలు మండల వ్యాప్తంగా నేషనల్ ఖాతాలను రెగ్యులర్ ఖాతాలు చేయమని కలెక్టర్ జేసీ నుంచి ఆదేశాలు రావడంతో గ్రామాల్లో వీఆర్ఓలు వెరిఫికేషన్ చేస్తున్నారని, వారికి సహకరించి డాక్యుమెంట్లు అందజేసి రెగ్యులర్ చేయడం జరుగుతుందని, దీంతో సబ్సిడీలు పొందే అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు అందరికీ నమస్కారం. మనుబోలు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి వారం మాదిరిగానే ఈరోజు సోమవారం కూడా ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నాం. అందరు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజలందరూ కూడా మీ సమస్యలని ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం తెలియజేసుకున్నట్లయితే అది సంబంధిత శాఖల వారు వాటి మీద నియంత్రణ సమయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన ప్రతి పిటిషన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. ఆన్లైన్ చేసి వాటిని క్వాలిటీ డిస్పోజల్ సరైన పద్ధతిలో పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మనుబోలు మండలంలో మొత్తం అన్ని గ్రామాలు 18 గ్రామాలకు సంబంధించి నోషనల్ ఖాతాలుని రెగ్యులర్ ఖాతాలు చేయమని గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని మీద గ్రామాల్లో ఇప్పుడు వీఆర్ఓలు వెరిఫై చేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 3300 నోషనల్ ఖాతాస్ ఆన్లైన్ రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులు రెగ్యులర్ ఖాతా కింద మార్చుకున్నట్టయితే వాటిలో ఏదైనా సబ్సిడీలు తీసుకోవడం కానీ రైతు భరోసా రావడం కానీ అవకాశాలు ఉంటాయి. సో రైతులు మీకు సంబంధించిన భూములకు ఏదైనా నోషనల్ ఖాతాలు ఆన్లైన్లో ఉన్నాయని మీరు గ్రహించినట్లయితే సంబంధిత వీఆర్ఓ దగ్గర మీ డాక్యుమెంట్లు వాళ్ళకి సమర్పించినట్టయితే వాటిని రెగ్యులర్ ఖాతా కిందకి మార్పు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తర్వాత మనకి ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి మెంబర్లను కూడా ఈకేవైసీ పూర్తి చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా మన మనుబోలు మండలంలో 2081 మంది ఈకేవైసీ చేసుకోకుండా పెండింగ్ ఉంది. సో ఈ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా మనకు 1వ తేదీ నుంచి రేషన్ ఎలాగో తీసుకోబోతుంది కాబట్టి అందరూ రేషన్ షాప్ డీలర్ దగ్గర కానీ లేదు మీరు ఎక్కడైనా వలస వెళ్ళి అక్కడ రేషన్ తీసుకుంటే అక్కడైనా కానీ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళ ఆ సభ్యులకి రేషన్ నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.